ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా తలపెట్టిన పాదయాత్ర విజయవాడలో బెంజ్ సెంటర్లో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది। ఈ కార్యక్రమాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ మధు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొంటారు। ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం బెంజ్ సెంటర్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామరపాడు రింగ్ రోడ్డు వరకు కొనసాగుతుంది। ఈ కార్యక్రమం మార్గ మధ్యలో ఈ నాయకులు ముగ్గురు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు। అదేవిధంగా కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా మీడియా వారితో మాట్లాడతారు। అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడానికి జనసేన, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు। ఇది పూర్తిగా శాంతియుతంగా జరిగే కార్యక్రమం। జాతీయ రహదారి మీద పాదయాత్ర కారణంగా కొంత అసౌకర్యం కలగవచ్చు, అయినా ఇది ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం తలపెట్టిన కార్యక్రమం కాబట్టి తెలుగు ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము। ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది। ఆ హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు। అందుకు నిరసనగా తెలంగాణలో కూడా జనసేన కార్యకర్తలు, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు అక్కడ జాతీయ రహదారులపై పాదయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు। ఈ రెండు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము।